నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, ఈ ఇయర్ ఎవరైతే ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇదే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్. అంటే చాలా స్ట్రిక్ట్గా ఇంకా ఏదైతే వాళ్ళ టైం టేబుల్ పెట్టుకుంటారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యాజ్ ఎ ఎక్స్పర్ట్ లాగా అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేశారు కాబట్టి సార్, ఒక చిన్న టైం టేబుల్ మాకు ఇవ్వండి. ఆ టైం టేబుల్ని మేము ఫాలో అయ్యి 90 days మీరు చెప్పినట్టుగానే ఇటు ఈవెంట్స్కైనా అండ్ అలాగే మాక్ టెస్ట్లు అయినా ప్రీవియస్ పేపర్స్ అయినా అండ్ సబ్జెక్ట్నైనా ఎలా మేము ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తాము అంటే ఎలాంటి టైం టేబుల్ ఉంటుంది సార్? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్ టైం టేబుల్ అంటే మనం ఒక టైం టేబుల్ ఇచ్చి ఇది ఫాలో అవ్వండి అని అంటే ప్రిపరేషన్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అండ్ మీ ఐక్యూ లెవెల్, మీరు ఎంత టైం కూర్చోగలరు అండ్ అట్ ది సేమ్ టైం మీ ఫిజికల్ బాడీ ఎంత సపోర్ట్ చేస్తుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓవర్ వ్యూ అయితే మనం ఇవ్వగలం. సో ఈవెంట్స్ అనేది కంపల్సరీ. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనకి ఈవెంట్స్ పెడతారు కాబట్టి అప్పటికప్పుడు అంటే ఈవెంట్స్ చేయలేరు, ముందు నుంచి ప్రిపరేషన్ కావాలి. డైలీ 1.5 hour ఈవెంట్స్ ప్రిపరేషన్ కంపల్సరీగా వెళ్ళాలి. మెజారిటీ మార్నింగ్ వెళ్తారు. కొంతమంది ఎవరైతే ఎర్లీ మార్నింగ్ చేయలేము అని అనుకుంటారో వాళ్ళు ఈవినింగ్ వెళ్ళటానికి ట్రై చేస్తారు. కానీ ఇదే రీజను మనం ఈవెంట్స్ అప్పుడు మనకి టైం ఇస్తారు, ఈ టైంకి రిపోర్ట్ చేయాలి అని. నేను ఈ టైంకి రాలేను, నా బాడీ సపోర్ట్ చేయదు, నేను సాయంత్రం వస్తానంటే కుదరదు. కాబట్టి అలవాటు చేసుకోవటం కోసమైనా సరే ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock 5:30 లేచి ఈవెంట్స్ చేయటం అనేది బెటర్. దీనిలో చాలా రకరకాలైన అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే మీ డేని ఎర్లీగా స్టార్ట్ చేస్తారో డేలో మీకు చాలా ఎక్కువ టైం వస్తుంది. సో ఎక్కువ టైం మీ చేతిలో ఉంది అన్నప్పుడు మీరు ఎక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు 9 గంటలకు లేచారు అని అనుకోండి, మీ డే ఆల్రెడీ 9కి లేస్తే మీరు 9:30కో 10కో వర్క్ స్టార్ట్ అవుతుంది. అదే మీరు 5 గంటలకో లేకపోతే 5:30కో లేచినట్లయితే కనుక మీరు అక్కడి నుంచి మీకు అంటే 3.5 hours ఎక్స్ట్రా టైం మీ టైంని మీరే చేతిలోకి తెచ్చుకుంటున్నారు. ఇది ఒక రీజన్. రెండోది, మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారో మీ బాడీ టెంపరేచర్ కానీ మెటబాలిజం కానీ అన్నీ హైలోకి వెళ్ళిపోయి మీకు డే అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఇది ఒకటి మనకి పాజిటివ్ సైన్. ఈవెంట్స్ డైలీ కంపల్సరీగా 1.5 hour ఎవ్రీడే మార్నింగ్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్స్కి వచ్చినట్లయితే కొన్ని చేసేవి ఉంటాయి, కొన్ని చదివేవి ఉంటాయి. ప్రాక్టీస్ చేసేవి అంటే క్వశ్చన్స్ కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా కొన్ని చూసి పెట్టేవి, కొన్ని చేసి పెట్టేవి, 2 రకాల క్వశ్చన్లు వస్తాయి. రీజనింగ్ అర్థమెటిక్ చేసే పెట్టాలి, జిఎస్ అనేది చూసి పెట్టాలి. సో మనం చూసి ఒక క్వశ్చన్ చదివినప్పుడు అది ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ మనం చదివిందై ఉండాలి గతంలో, ప్లస్ అది ఆ టైంకి గుర్తు రావాలి. సో మైండ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్ అనేది ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటేనే వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. మీరు ఓన్లీ హిస్టరీనే తీసుకున్నారు. హిస్టరీ తీసుకుంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హిస్టరీ ఉంటుంది. మళ్ళీ దీనిలో కూడా మోడర్న్, మిడీవల్, ఏన్షియంట్ 3 రకాలు ఉంటాయి. మనం ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటేనే క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది సోషల్ కాన్సెప్ట్స్, సైన్స్ కాన్సెప్ట్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్, వీటన్నిటినీ చదవాలి అని అంటే చదవటానికి ఎంతసేపు అయినా చదవచ్చు, కానీ బట్ చదివింది ఎంత గుర్తుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో 90 days షెడ్యూల్ వేసుకొని మొత్తం అన్నిటి మీద 270 chapters వరకు ఉన్నాయి కాబట్టి డైలీ 3 chapters అన్నాం. ఈ 3 chaptersలో 2 GS, ఒకటి రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ పెట్టుకోవాలి. ఓకే. GS ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 hours పెట్టుకున్నారు, బ్రేక్ పెట్టుకోండి 1 hour. ఫస్ట్ 1 hourలో 45 minutes చదవండి. 45 minutes తర్వాత మీరు ఏ చదివారో అది మీకు ఏమర్థమైందో మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోండి. అది పాయింట్ వైజ్గా అయినా రాసుకోవచ్చు, పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఒక ఇమేజ్ అయినా వేయచ్చు, లేదా మైండ్ మ్యాపింగ్ తోటైనా రాసుకోవచ్చు. మీ చేత్తో మీరే రాసుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. 1 month తర్వాత లేదా 1 week తర్వాత ఆ నోట్స్ చూసినప్పుడు టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఏం చదివారు అనే పాయింట్స్ కనెక్ట్ అవుతూ ఉండాలి. సో ఆ విధంగా నోట్స్ రాసుకోవాలి. అది చాలా హెల్ప్ అవుతుంది. ఎంతసేపు చదివినా సరే మన నోట్స్ మనం రాసుకోవటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో జిఎస్లో కూడా అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వటం అనేది కూడా కరెక్ట్ కాదు. అలా అని లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ మూమెంట్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. బట్ మెజారిటీ ఇండియాలో జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద వస్తాయి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, స్టాక్ జీకే. దాని తర్వాత నెక్స్ట్ వెయిటేజ్
ఎప్పుడూ కూడా హిస్టరీకే ఉంటుంది. ఓకే. అంటే హిస్టరీలో సబ్జెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ ఫిజిక్స్ ఆర్ లేకపోతే బాటనీ తీసుకుంటే కంటెంట్ అనేది హిస్టరీలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్లేస్ గోస్ టు జాగ్రఫీ. సో ఇలా ఆర్డర్ పెట్టుకొని దీని ప్రకారం మనము మన టైం టేబుల్ వేసుకోవాలి. 8 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 8టికి నేను ఈక్వల్గా వెయిటేజ్ ఇస్తాను అని అంటే హిస్టరీలో వచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ మీద వచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్. హిస్టరీలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దానికి ఎక్కువ టైం ఇవ్వాలి మనం. అలా నేను కెమిస్ట్రీని వదిలేయమని చెప్పడం లేదు. వీ హ్యావ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. బట్ ఎక్స్ట్రా ఫోకస్ దేని మీద ఇవ్వాలి అని అంటే కరెంట్ అఫైర్స్ మీద. కరెంట్ అఫైర్స్ అన్నా కూడా ఇది కూడా మళ్ళీ ఒక సముద్రం అంత ఉంటుంది. బర్నింగ్ టాపిక్స్ లాస్ట్ నోటిఫికేషన్ లేదా ఎగ్జామినేషన్ డే కంటే 6 months to 9 months ముందు జరిగినటువంటి నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ స్టేట్ అఫైర్స్, వీటిలో బర్నింగ్ టాపిక్స్, సెన్సేషనల్ న్యూస్, సెన్సేషనల్ కేసెస్, సెన్సేషన్ డెసిషన్స్, తర్వాత మన దగ్గర ఏమైనా సమ్మిట్స్ జరిగినాయా, సీఎం గారు లేదా పిఎం గారు లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బయటికి వెళ్ళి ఏమైనా సమ్మిట్స్ చేశారా, ఏమైనా మీటింగ్స్ అటెండ్ అయ్యారా, ఏమైనా డీల్స్ ఉన్నాయా, స్పోర్ట్స్ రిలేటెడ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, అవార్డ్స్ రిలేటెడ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, అట్ ది సేమ్ టైం లిటరేచర్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్. సో ఇటువంటి టాపిక్స్ అన్నీ మనము సెగ్రిగేట్ చేసుకొని వాటిని చదువుకుంటూ వెళ్ళాలి. నోటిఫికేషన్కి 6 months to 9 months ఆర్ మ్యాక్సిమం ఇంకా టైం ఉంది అని అనుకుంటే 1 year కరెంట్ అఫైర్స్ చదువుకొని మనం నోట్స్ తయారు చేసుకొని కరెంట్ అఫైర్స్ని ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం హిస్టరీలో ప్రీవియస్ నోటిఫికేషన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక దేనిలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, మోడర్న్ హిస్టరీలో వస్తాయి. సో దానికి సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టుకోవటం. హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాగ్రఫీ. ఇలా 1 by 1 సబ్జెక్ట్ని మనము ఎక్స్ట్రా ఫోకస్ ఇస్తూ ఈ మూడింటిని కవర్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, హిస్టరీ అండ్ దెన్ జాగ్రఫీ. ఇక రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో చూస్తే ప్రతి స్టూడెంట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో రీజనింగ్ వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ కూడా అలానే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోర్ ఆర్ ద లెస్ 2-3 మార్క్స్ అటు ఇటుగా అందరికీ ఒకే రకమైనటువంటి మార్కులు వస్తాయి. సో రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు కాబట్టి ఫస్ట్ రీజనింగ్ కంప్లీట్ చేసేసుకొని ఎక్కడైతే 2-3 మార్క్స్ పోతున్నాయో రీజనింగ్ దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ట్రాగా మనం ఎఫర్ట్ పెట్టినట్లయితే అవి కూడా పోకుండా ఉంటాయి. ఇక అర్థమెటిక్ వచ్చినట్లయితే అందరికీ భయమైనటువంటి సబ్జెక్ట్, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కానివ్వండి లేదా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, అర్థమెటిక్ అని భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ వేరు, మ్యాథమెటిక్స్ వేరు. అర్థమెటిక్ అనేది మీరు చదవకపోయినా మీ జీవితంలో ఆల్రెడీ ప్రతిరోజు చేస్తున్నారు. ఇవాళ మీరు కూడా చేశారు. మీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రావడానికి ఏ టైంకి బయలుదేరారు, మీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, డైలీ మీరు బైక్ మీద వస్తూ ఉన్నారు. 8 గంటలకి స్టార్ట్ అయితే 8:30కి మీరు ఆఫీస్కి వస్తున్నారు. ఇవాళ బాగా వర్షం పడుతుంది, బైక్ లేదు, బైక్ తీసుకురాలేరు. సో మీరు వేరే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. 8:30కి ఆఫీస్కి రావాలి అని అంటే డైలీ బయలుదేరినట్టుగా 8 o'clock అయితే బయలుదేరు, కొంచెం ముందు బయలుదేరుతారు. మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ వాడుతున్నారు. మీరు ఆల్రెడీ మీరు చదవలేదు ఆ టాపిక్. అర్థమెటిక్ అంటే భయం ఉంది, ఫార్ములాలు తెలియవు, బట్ స్టిల్ మీరు డైలీ వాడుతున్నారు దాన్ని. మీరు షాపింగ్కి వెళ్ళారు, గోల్డ్ షాపు లేకపోతే డ్రెస్సుల షాపు ఏదో ఒకటి, సమ్ షాపింగ్. మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఐటమ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీ మధ్యన సేల్స్ మెన్ మధ్యలో జరిగే డిస్కషన్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళు అర్థమెటిక్ చదివి ఉన్నారు అనేది తెలియదు, బట్ వాళ్ళ మైండ్ లోపల క్యాలిక్యులేట్ చేసేది ప్రాఫిట్ అండ్ లాస్. మీ 10th class మార్క్స్ లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ లేదా గ్రాడ్యుయేషన్ మార్క్స్ వచ్చినప్పుడు మార్కులు చూసిన వెంటనే మీ మైండ్ క్యాలిక్యులేట్ చేసింది పర్సంటేజ్ అనే కాన్సెప్ట్. సో ఇది మీరు అర్థమెటిక్ నిజంగా చదవాల్సిన అవసరం ఏం లేదు. మీరు డైలీ లైఫ్లో మీకు తెలుసో తెలియకో మీరు డైలీ వాడుతూనే ఉన్నారు. సో ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయం తీసేయండి, అర్థమెటిక్ అంటే భయం తీసేయాలి. అర్థమెటిక్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చాప్టర్గా తీసుకొచ్చి పెట్టారు. మీరు నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకోండి, లేదా మీరు నాకు 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వండి, మీకు ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. మీ దగ్గర డబ్బులు తీసుకొని 1 year తర్వాత అదే డబ్బులు వెనక్కిస్తే మీరు ఒప్పుకోరు కదా, ఎక్స్ట్రా డబ్బులు కావాలి కదా, అదే ఇంట్రెస్ట్. మనకు ఓన్ హౌస్ లేదు, వేరే వాళ్ళ హౌస్ని మనం రెంట్కి తీసుకున్నాం, మనం ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాం. మనకు భూమి లేదు, వేరే వాళ్ళ భూమి మనం తీసుకున్నాం,
ఎవ్రీ ఇయర్ దానికి లీజ్ పే చేస్తాం. నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర డబ్బు తీసుకున్నాను, ఎవ్రీ ఇయర్ నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను. కాన్సెప్ట్ ఒకటే, నాది కాని వస్తువుని నేను వాడుకున్నప్పుడు నేను కొంత డబ్బు పే చేయాలి. ఇల్లు అయితే రెంట్ అంటాం, ల్యాండ్ అయితే లీజ్ అంటాం, డబ్బు అయితే ఇంట్రెస్ట్ అంటాం. ఇవన్నీ రెగ్యులర్ లైఫ్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్. చెప్తూ ఉంటే ఇంత ఈజీ ఆ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది సార్. ఈ కనెక్టివిటీ తోటి చెప్పటమే ఈజీ అండి. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీ ఇల్లు క్లీన్ చేయాలి, 2-3 డేస్లో ఫంక్షన్ ఉంది లేదా పూజ ఉంది, ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. రోజు 5 వస్తే 2 రోజులు పట్టుద్ది క్లీన్ చేయడానికి. అవును. మీకు 2 రోజులు టైం లేదు, ఒక్క రోజే టైం ఉంది, ఒక్క రోజులో క్లీన్ చేయాలి. మీరు ఏం చేస్తారు? 5గురిని 10 మంది చేస్తారు. ఇదే టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్. రెగ్యులర్ లైఫ్లో మనందరం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వీటినే ఒక చాప్టర్లుగా పెడితే దాని పేరే అర్థమెటిక్. ఓకే. ఫస్ట్ భయం అనేది తీసేయండి, తీసేసి పని మొదలు పెట్టండి. అర్థమెటిక్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని మార్కులు వస్తాయి. ఎవరికైనా మార్కులు రావట్లేదు, నాకు తక్కువ మార్కులు వస్తాయి అని అంటే మీరు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. ప్రాక్టీస్ చేసినా కానీ రావట్లేదు, అయితే నువ్వు చదువుతున్నది ఒకటి స్టాండర్డ్, నువ్వు అర్థం చేసుకునే స్టాండర్డ్ ఇంకొకటి, క్వశ్చన్స్ వచ్చే స్టాండర్డ్ ఇంకొకటి. ఇక్కడ మిస్ మ్యాచ్ ఉంది. ఓకే. సో అది కవర్ చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు సార్. నిజం చెప్తున్నాను, మీకు అంత క్రేజ్ ఎందుకు వచ్చింది, మీ క్లాస్కి అంతమంది ఎందుకు వస్తారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నాకే ఒకసారి మీ క్లాస్ అటెండ్ అయ్యి ఈ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. ట్రూలీ అర్థమెటిక్ రీజనింగ్లో మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి అన్ని మార్కులు వస్తాయండి. కాబట్టి భయం తీసి పక్కన పెట్టి ముందు ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాలి. షెడ్యూల్ వేసుకున్నామా 100% దానికి స్టిక్ అయ్యి ఉండి స్కిప్ కాకుండా ప్రతిరోజు మనం వేసుకున్న షెడ్యూల్ని కంప్లీట్ చేసి పడుకొని ప్రతిరోజు మనలో మనం ఇంప్రూవ్మెంట్ మనకి తెలిసే విధంగా మనం చదువుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాపర్గా ఒక 90 డేస్ ప్లాన్ వేసుకున్నట్లయితే కనుక 3 monthsలో మీలో మీకే ఎంత చేంజ్ వచ్చింది అనేది స్టూడెంట్కే తెలుస్తుంది. 90 డేస్ తర్వాత ఇంకా టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొక రివిజన్ కూడా వేసుకోవచ్చు. సూపర్ సార్, వెరీ డీటెయిలింగ్ అండ్ చాలా క్లియర్గా కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో 1-2 సార్లు చూడండి. సబ్జెక్ట్స్ ఎలా డివైడ్ చేయాలి, ఎలా చదవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.